వేణుగోపాల్ రెడ్డి గారు నేను మాట్లాడింది నేను సంపూర్ణంగా విన్నా. విన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నేను మీరు మాట్లాడండి, మిమ్మల్నే మాట్లాడిస్తా. కానీ మీరు దొంగలు అని మాట్లాడింది విత్డ్రా చేసుకోవాలి. తప్పు, మీ భాష కరెక్ట్ కాదు, ఎందుకంటే మాట్లాడే భాష కాదు. ఎందుకు దొంగలు అంటున్నాంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని ఆస్తులు కూడా పెట్టుకున్న దొంగలు మీరు. దొంగలనే మాట్లాడతారండి. అన్పార్లమెంట్ మాట్లాడద్దు, మీరు పద్ధతిగా మాట్లాడండి. 100 కాదు నేను ఒప్పిస్తా. మీరు ఏం మాట్లాడతారు? అవునండి, జాతీయ పార్టీలను మీరు దొంగలనే హక్కు మీకెక్కడ? విజయారే గారు ఒక కుటుంబ పార్టీ, ఒక కుటుంబ పార్టీ, మీరు ఒక కుటుంబ పార్టీ. ఏం మాట్లాడతారు మీరు? రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు. కుదరబెట్టిందా? విజయారే గారు ఒక్క నిమిషం. విజయారే గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు విజయారే గారు మీరు ఒక్క నిమిషం. వేణుగోపాల్ గారు నేను ఒక్క నిమిషం, నేను మాట్లాడుతాను. విజయారే గారు సుట్టిగా విజయారే గారు మనం మాట్లాడేది క్లారిటీగా ఉండాలి తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. అన్పార్లమెంట్ మీరు అసలు టీవీలో మాట్లాడలేదు. ఈ దేశాన్ని పాలించడం దొంగలంటే, ఈ దేశాన్ని పాలించే వాళ్ళని దొంగలని మాట్లాడేది మినిమం పొలిటికల్ క్యారెక్టర్ లేదని చెప్తున్నాడు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తున్నా ఒక్క దొంగలని విజయారే గారు నా వాయిస్ క్లారిటీగా వినబడుతుందా? వినండి ఒక్క నిమిషం. మనం సూటిగా సుత్తి లేకుండా మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి దయచేసి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి. మీరు రాజకీయంగా మాట్లాడండి, రాజకీయంగా మాత్రమే మాట్లాడండి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడకండి. తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి రాజకీయ విలువలేమని చెప్తున్నా పార్టీ, అలాగే 1300 మందిని తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ పోరాటం మేం చేసినాం ప్రజల పక్షాన. అది కాబట్టే దొంగలు అంటున్నాం. లేదు అన్నట్టు ఏదో రామ్మోహన్ రావు విజయారే గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ గారు ఎందుకు అనుకుంటున్నాము? నేను చెప్తా ఉన్నా, మాట్లాడతారు. 2000 రామ్మోహన్ గారు ఈ నేపథ్యం ఈ నేపథ్యం ఏదైతే ఇప్పుడు బీజేపీలో ముసలం స్టార్ట్ అయిందనే నేపథ్యం ఒకటి ఉంది. విజయారే గారు ఒక్క నిమిషం మళ్ళీ తీసుకున్నా. విజయారే గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆగండి. నేను మాట్లాడతా ఒక్క నిమిషం. మీరు ఎంతసేపు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదండి, సూటిగా లేకుండా
మాట్లాడమని క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవసరం లేదు. తెలంగాణ కొట్లాడితే వచ్చింది, ఇచ్చింది ఎవరు, తెచ్చింది ఎవరు, కష్టపడితే ఎవరు, అందరికీ ఉన్నారండి. మీరు అలా మాట్లాడకూడదు, మీరు అలా మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం సైలెంట్ లో ఉండాలి. నేను ఎవరికైతే టైం ఇస్తానో వాళ్ళు మాట్లాడండి ప్లీజ్. నేను ఎవరైతే టైం ఇస్తానో వారు మాట్లాడి, లేదంటే వాళ్ళు కట్ చేసేస్తాం. మీరు రాకుండా మంచి పర్లేదు నా ఛానల్. నా ఉద్దేశం ఏంటంటే రామ్మోహన్ గారు బీజేపీ ఏం చేసింది కాదు కదా. చర్చ ఏంటంటే బీజేపీలో అంతర్గత కలహాలు ఉన్నాయి, అంతర్గత కొట్లాడుతుంటారు. దీని మీద మన చర్చ ఇది కదా.